హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'రేఖాచిత్రం'. ఆసిఫ్ అలీ హీరోగా, జొఫిన్ టీ చాకో డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే, మన హీరో ఒక పోలీస్ ఆఫీసర్. కానీ ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి దొరికిపోయి సస్పెండ్ అయ్యుంటాడు. తన సస్పెన్షన్ అయ్యాక పనిష్మెంట్ కింద ఒక ఊర్లో పోస్టింగ్ వేస్తారు. ఇదిలా ఉండగా అదే రోజు ఒకతను ఆ స్టేషన్ లిమిట్లో ఉండే ఒక అడవిలోకి వెళ్ళి ఫేస్బుక్ లైవ్ పెట్టి లైవ్లో సూసైడ్ చేసుకుంటాడు. ఆ సూసైడ్ వీడియోలో ఆ ప్లేస్ అండ్ అక్కడికి వచ్చే ఎందుకు సూసైడ్ చేసుకుంటాడో చెప్తాడు. ఆ తర్వాత అదే ప్లేస్లో తవ్వితే ఒక స్కెలిటన్ బయటపడుతుంది. ఆ స్కెలిటన్ ఎవరిది? ఆ సూసైడ్ చేసుకున్న అతను ఎవరు? ఆ వీడియోలో ఏం చెప్తాడు? లాస్ట్కి ఏమవుతుంది అనేది ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్లోకి వెళ్తే, స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ పర్ఫెక్ట్గా థ్రిల్ చేస్తూ ఒక ఓల్డ్ మూవీని ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తూ కొత్తగా ప్రజెంట్ చేశారు. స్టోరీ లైన్ చాలా సింపుల్ అండ్ నార్మల్ ఉన్నా ఆ మేకింగ్ అండ్ ఆ స్క్రీన్ ప్లే మనల్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. మధ్య మధ్యలో వచ్చే సర్ప్రైజ్లు, ట్విస్ట్లు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం కూడా బాగున్నాయి. ఇక నెగటివ్స్ అంటే లెంత్ అండ్ స్లో నెరేషన్. ఒకే ఒక మర్డర్ చుట్టూ జరిగే స్టోరీ అండ్ క్రిమినల్స్ని ముందే గెస్ చేసేస్తాం. జస్ట్ వాళ్ళెందుకు చేశారు అనడానికే చాలాసేపు ఫోర్స్డ్గా సాగదీసినట్టు ఉండే సెకండ్ హాఫ్. అండ్ హీరో ఆసిఫ్ అలీ గారి పర్ఫార్మెన్స్ కూడా సేమ్ ముందు మూవీస్లో లాగే ఉండడం వల్ల మంచి థ్రిల్లర్ అయినప్పటికీ ఒక స్టేజ్లో లైట్గా బోర్ కొడుతుంది. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే మరీ సూపర్ థ్రిల్లర్ అయితే కాదు, కానీ అలా అని తీసి పడేసే మూవీ కూడా కాదు. మంచి మేకింగ్ అండ్ థ్రిల్స్ ఉన్నాయి. స్లో అండ్ ల్యాగ్ ఉన్నా పర్లేదు అంటే ఒకసారి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ పెద్దగా లేదు, బట్ విజువల్లీ డిస్టర్బింగ్ సీన్స్ కొన్ని ఉన్నాయి. సో పిల్లలతో చూడొద్దు. ఈ మూవీ సోనీ లివ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.